హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్. పుల్లగా కారంగా తినాలని ఇష్టపడే వాళ్ళకు ఈ చికెన్ కర్రీ చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కట్టలు తీసుకున్నాను గోంగూరని. దీన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాండీలోకి వేసుకోవాలి. ఇందులోకి 7 లేదా 8 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు ఆకు మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుంది. గంటితో కలుపుకుంటూ ఈ ఆకు బాగా దగ్గరికి పడే విధంగా ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 7 లేదా 8 మిరియాలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచీలు వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. మనకు గోంగూర కూడా చాలా పుల్లగా ఉంటుంది కదా, 2 టమాటాలు వేసుకోండి సరిపోతుంది. ఈ టమాటాలు మెత్తగా మగ్గడానికి ఇందులోకి కూరకు సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ కొద్దిగానే వేసుకోండి, కర్రీలో తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ఇక నేను 3/4 కిలో చికెన్ వేసుకుంటున్నాను. మసాలా మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 7-8 నిమిషాల తర్వాత మనకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బాగా బయటికి వస్తుంది. అలాగే చికెన్ కూడా కొద్దిగా ఉడుకుతుంది. ఈ విధంగా చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ చికెన్ కూరకి కారం ఉప్పు కొద్దిగా ఎక్కువగా పడుతుంది, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ ధనియాల పొడి, కారం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లోకి టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ వేసుకోకుండా అలాగే చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాలు కూరను ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్